'బ్రహ్మానందం' 2 అవర్స్ 28 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో చూసొచ్చా. ఇక చూసాక నాకైతే మూవీ అయితే ఓవరాల్‌గా బానే ఉంది. మంచి అటెంప్ట్‌నే కొంత సిట్యుయేషనల్ కామెడీ అండ్ ఎమోషన్స్‌తోనే వెళ్ళింది. స్టోరీ కూడా డిఫరెంట్‌గానే ఉంది. కానీ స్లో పేస్‌లో ఉంటుంది మూవీ. మెయిన్‌గా థియేటర్‌లో కంటే ఓటీటీలో బాగా సూట్ అయ్యే మూవీ ఇది. అలాగే మెయిన్ సబ్జెక్ట్ కూడా ఎంతమందికి నచ్చుతుంది అనేది క్వెషన్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హీరో 'కార్తికేయ' గారిది 'చావు కబూర్ చల్లగా' అనే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ డిఫరెంట్ అండ్ మెచ్యూర్డ్ సబ్జెక్ట్‌తో చాలా బావుంటుంది. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ 'బ్రహ్మానందం' మూవీ కూడా అలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమానే ఫన్‌తో నరేషన్ ఇచ్చి ఎమోషనల్‌గా ఎండ్ చేశారు. ఇంకొంచెం ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుంటే బావున్ను. అందువల్లనే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫిల్మ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వారికి నచ్చకపోవచ్చు. మిగతా వాళ్ళకి బానే ఉందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాసేపు నవ్వుకోవచ్చు కూడా. మెయిన్‌గా ఫన్ ఫిల్డ్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. బ్రహ్మానందం గారి గురించి, ఇంకా హీరో రాజా గౌతమ్ గారి గురించి ముందు ముందు మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్‌గా హీరోకి అవకాశం రావడంతో 6,00,000 కడితేనే ఛాన్స్ అని చెప్పడం. 9 ఏళ్లుగా దరిద్రంతో బాధపడుతున్న హీరో ఆ అవకాశం కోసం ఏం చేశాడు? డబ్బులు సంపాదించగలిగాడా లేదా? అప్పుడే అతని తాత అయిన మూర్తి గారొచ్చి ఏం చెప్పాడు? చివరికి ఏమైంది అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్. రీసెంట్‌గా మెయిన్ ప్లాట్‌లో కొత్తదనం ఉన్న మూవీస్‌లో ఇదొకటని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ రైటర్ అండ్ డైరెక్టర్‌కి ఇవ్వచ్చు. క్యారెక్టర్స్‌ని కూడా బాగా రాశారు, హ్యాండిల్ చేశారు. మెయిన్‌గా బ్రహ్మానందం గారి కంటే కూడా హీరో రాజా గౌతమ్ గారి పెర్ఫార్మన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఈయన కామెడీ టైమింగ్ గాని, ఎమోషనల్ సైడ్స్ గాని, డాన్స్ గాని ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోలా కనిపించారు. ఆయన చేసిన లిమిటెడ్ మూవీస్‌లో అయినా సరే ఈ సినిమాలో ఆయన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. అంత బావుంది. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు 'రంగమార్తాండ' మూవీ తర్వాత ఎంత ఫుల్ లెంగ్త్ రోల్‌లో చేయడం, ఈయన ఇంకా వెన్నెల కిషోర్ గారు, ఇంకా హీరో వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో. 'హుషారు ఫేమ్' ప్రియా వడ్లమణి గారు లిమిటెడ్‌గా ఉన్న పెర్ఫార్మన్స్ బావుంది. రాజీవ్ కనకాల గారు సెకండ్ హీరోయిన్, హీరోకి చెల్లి రోల్‌లో చేసిన అమ్మాయి, ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళకున్న రోల్స్‌లో షైన్ అవుతారు. సినిమాటోగ్రఫీ బావుంది. వీఎఫ్ఎక్స్ అది లేకుండా నేచురల్‌గా షూట్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్టింగ్‌లో కొంచెం యూట్యూబ్ వెబ్ సీరీస్ లాగా అనిపించినా గానీ, ముందుకెళ్తున్న కొద్దీ మంచి లొకేషన్స్‌లో షూట్ చేశారు. సాంగ్స్ అయితే బావున్నాయి. ఒక బీట్ సాంగ్‌లో కొంచెం ఊపొచ్చింది సెకండ్ హాఫ్‌లో. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సగం నచ్చింది. సగం మాత్రం లైట్‌గా ఇవ్వకుండా ఇంకా ఎలివేట్ చేయొచ్చు అనిపించింది. మెయిన్‌గా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్స్‌లో. మైనస్ పాయింట్స్. చాలా చోట్ల స్లో పేస్‌లో వెళ్ళడం అనేది మైనస్ ఈ మూవీకి. ఇంకా క్లైమాక్స్ కూడా ఫాస్ట్‌గా, రష్డ్‌గా అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. మరీ ఫీల్ గుడ్ అనేంత హై ఫీల్ ఇచ్చే సీన్స్ అయితే పెద్దగా లేవు. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ఎందుకు అలా ఉన్నాడంటూ, ఎందుకు ఒంటరితనం వల్ల అలా మారి, మళ్ళీ సడెన్‌గా ఎఫెక్షన్ వచ్చేసరికి తట్టుకోలేకపోవడం. ఈ పర్టిక్యులర్ పోర్షన్‌ని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా చెప్పుంటే ఇంకా బావున్ను. ఇదే కాదు ఈ సినిమాలోని రిలేషన్స్ ఎవరికి ఎవరు ఏమవుతారనే డీటెయిలింగ్ కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది నాకైతే. లాజిక్స్ లైక్ మరి వెన్నెల కిషోర్ గారి ఊరు అదే అవ్వడం, అతని పని వదులుకొని ఉండడం, హీరో వాళ్ళ చెల్లి అక్కడే అన్ని రోజులు ఉండడం, ఒక్క సీన్‌తోనే రియలైజేషన్ చేయడం క్లైమాక్స్‌లో. ఇలాంటివి లిబర్టీస్ ఇంక తప్పవు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని చోట్ల స్లో పేస్‌లో ఉండి, క్లైమాక్స్ ఫేవరబుల్‌గా అయిపోయినా గానీ, కామెడీ అండ్ ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అలాగే హీరో పెర్ఫార్మన్స్ కూడా బావుంది. వీటి కోసం ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ కోసం ఒకసారి చూసేయొచ్చు మూవీని. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది. ది ఫిల్మ్ ఈస్ డీసెంట్ బట్ ఇట్ హాస్ ఎ స్లో పేస్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు ఏదైనా వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.